హాయ్ అండి. వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విడత నిధుల విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని వరద బాధిత రైతులకు 171 కోట్ల తక్షణ సహాయాన్ని విడుదల చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా వంటి వరద ప్రభావిత రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ 26వ తారీఖున 21వ విడత నిధులను విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 540 కోట్లు విడుదల కాగా దాదాపు 2.7 మిలియన్ల మంది రైతులకైతే లబ్ధి చేకూరింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకైతే ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున 3 దఫాలుగా జమ అవుతాయి. ప్రతి 4 నెలలకు ఒక విడత ఈ నిధులు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు 20 విడతల నిధులు విడుదల కాగా ఇప్పుడు రైతులు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు త్వరలోనే చేరనున్నాయని సమాచారం. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 21వ విడత నిధులనేవి దీపావళి పండుగకు ముందుగానే లేదా అక్టోబర్ చివరి వారంలో ఈ విడత డబ్బులనేది రైతుల ఖాతాల్లోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్లో ద్వారా అయితే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అదనంగా రైతుల ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాలో లింక్ అయి ఉండాలి. అలాగే భూ రికార్డులు సరిగా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు 21వ విడత నిధులైతే అందకపోవచ్చు. రైతులు తమ పీఎం కిసాన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం కేవలం చిన్న, సన్నకారు రైతులకే వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు అర్హులు కారు. ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా నిధులు లభిస్తాయి. రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అయితే జమ అవుతాయి. 21వ విడత నిధులు దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తారీఖున కానీ లేదా అక్టోబర్ చివరి వారంలో కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. వాస్తవానికి పీఎం కిసాన్ 21వ విడత విడుదలపై కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించలేదు. దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ కావచ్చని అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అంటే ప్రధానమంత్రి కిసాన్ పథకం 21వ విడత ఈ అక్టోబర్ నెలలోనే 2,000 రూపాయలు అనేవి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. ఈకేవైసీ పూర్తి చేయని రైతులు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయని రైతులు, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉన్నవారు కూడా ఇవన్నీ సరిచేసుకుంటే వారందరికీ కూడా ఈ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది జమ అవుతాయి. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.